ప్రపంచ మహా వినాశనానికి కౌంటౌన్ మొదలైందా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే ఒక ఆర్డర్తో ప్రపంచాన్ని అణుముప్పు అంచున నిలబెట్టారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు అంతర్జాతీయ సమాజాన్ని వణికించేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన అణు ఆయుధాలు ఇప్పుడు ఏ భూగర్భ శైలో లోపలో బాంబర్ విమానాల్లోనూ లేవు. వేల మీటర్ల అడుగున సముద్ర గర్భంలో సైలెంట్ గా శత్రువు కంటికి కనిపించకుండా పొంచి ఉన్నాయి. క్రెమ్లిన్ వ్యూహాత్మక అణు జలంతర్గాములను పూర్తిస్థాయి పోరాటానికి సిద్ధం చేసింది. ఏకంగా 900 అణు ఆయుధాలు లైవ్ మోడ్లోకి తెచ్చింది. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా దాడి చేయడానికి రష్యా నౌకాదళం సముద్ర గర్భంలో మాటు వేసింది. అసలు పుతిన్ యాక్టివేట్ చేసిన ఆ అణు బలగాల వెనుక ఉన్న అసలు కథేంటి? ఉన్నట్టుండి ఇప్పుడే ఎందుకు అణ్వస్త్రాలను పుతిన్ మోహరించాడు? రష్యా సబ్మెరైన్స్ పవర్ ఏంటి? వాచ్ స్టోరీ. యుద్ధానికి అణ్వస్త్రాలను పుతిన్ సిద్ధం చేశాడా? 900 డెడ్లీ అణుబాంబులను పుతిన్ ఎక్కడ మోహరించారు? ప్రపంచ మహా వినాశనానికి కౌంటౌన్ మొదలైందా? రష్యా గురించి బాగా ప్రచారంలో ఉన్న నానుడి ఒకటి ఉంది. మాస్కోకు కేవలం ఇద్దరే మిత్రులున్నారు. మొదటి మిత్రుడు యుద్ధరంగంలో ఆరితేరిన రష్యా సైన్యం. రెండో మిత్రుడు సైలెంట్ గా శత్రువుపై విరుచుకుపడే రష్యా నౌకాదళం. శత్రువుపై విరుచుకుపడి ప్రతీకారం తీర్చుకోవడానికి కనీసం ఒక రష్యన్ జలాంతర్గామి ఎప్పుడు సముద్రంలో రెడీగా ఉంటుంది. నిజానికి నో ఫస్ట్ అటాక్ అనే విధానాన్ని రష్యా ఫాలో అవుతోంది. అందుకే సెకండ్ స్ట్రైక్ ఆ దేశం ఎప్పుడు శస్త్రాలను సిద్ధం చేసుకుని ఉంటుంది. జలాంతర్గాములు రష్యా వ్యూహాత్మక నావికా బలగాల్లో భాగం. పరస్పర అణు విధ్వంసాన్ని సృష్టించడమే సబ్ మెరైన్స్ ప్రధాన లక్ష్యం. అయితే తాజాగా రష్యా తన వ్యూహాత్మక నావికా బలగాలన్నింటినీ పూర్తి స్థాయి పోరాటానికి సిద్ధం చేసింది. ఇప్పుడు ఇదే ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తావిస్తోంది. ఇంతకీ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రంగంలోకి దించిన ఆ బలగాల ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోనే మూడో అతిపెద్ద నౌకాదళం రష్యా సొంతం. దీని వద్ద కార్వెట్లు, ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్లు, ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తో కలిపి మొత్తం 700 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇవన్నీ సముద్ర ఉపరితలంపై ప్రయాణించే నౌకలే. అయినప్పటికీ రష్యా అసలు సిసలు శక్తి సామర్థ్యాలన్నీ జలాంతర్గాల్లోనే ఉన్నాయి. నిజానికి అణుశక్తి ఆధారిత యుద్ధ నౌకల్లో చాలా వరకు సముద్ర గర్భంలోనే పనిచేస్తాయి. రష్యాపై ఎప్పుడు అణుదాడి జరిగితే ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉండడమే ఈ జలాంతర్గాల ఏకైక లక్ష్యం. రష్యన్ నౌకాదళం వద్ద అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యమున్న జలాంతర్గములు సుమారు 60 ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైనవి బోరే క్లాస్ జలాంతర్గాలు. ప్రస్తుతం ఇలాంటివి 15 సేవల్లో ఉన్నాయి. ఇవి సముద్రం లోపలి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉంటాయి. ప్రపంచంలో ఏ మూలనైనా టార్గెట్ చేసి బోరే క్లాస్ జలాంతర్గములు అణుదాడి చేయగలవు. ప్రతి జలాంతర్గామి 16 క్షిపణులను మోసుకెళ్లగలదు. వీటిలో ఒక్కో క్షిపణి 6 రీఎంట్రీ వెహికల్స్ ను కలిగి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక్కో జలాంతర్గామి ఏకకాలంలో 96 అణుబాంబులను ప్రయోగించగలదన్నమాట. ఇక వీటితో పాటు ఇటీవల నౌకాదళంలో చేరిన యాసెన్ క్లాస్ జలాంతర్గాలు కూడా ఉన్నాయి. ఇవి బాలిస్టిక్ క్షిపణులను కాకుండా జిర్కాన్ వంటి హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించగలవు. అణుశక్తి సామర్థ్యం కలిగిన ఒక్క యాసెన్ క్లాస్ జలాంతర్గామి ఏకంగా 32 హైపర్సోనిక్ క్షిపణులను మోసుకెళ్లగలదు. ఇక రష్యా వద్ద ఉన్న మూడో అత్యంత ప్రమాదకరమైన జలాంతర్గాములు ఆస్కర్ క్లాస్. ఇవి 24 అణు సామర్థ్యమున్న క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించగలవు. అయితే ఆస్కర్ క్లాస్ జలాంతర్గములను ఒక ప్రత్యేక లక్ష్యం కోసం రూపొందించారు. ఆ లక్ష్యం ఏమిటంటే పొసైడాన్ అనే అస్త్రాన్ని ప్రయోగించడమే. అణుశక్తితో నడిచే అణ్వాయుధాలను మోసుకెళ్లే అత్యాధునిక టార్పెడోనే పొసైడాన్. దీని పరిధి అపరిమితం. ఒక ఆస్కర్ క్లాస్ జలాంతర్గామి హిందూ మహాసముద్రంలో నక్కి ఉండి ఆ పొసైడార్ టార్పెడో ప్రయోగిస్తే అది గ్రీన్లాండ్ వరకు చేరుకోగలదన్నమాట. ఇలాంటి 6 పొసైడార్ టార్పెడోలను ప్రతి ఆస్కర్ జలాంతర్గామి మోసుకెళ్లగలదు. ఈ బోరే యాసెన్ ఆస్కర్ క్లాస్ జలాంతర్గములకు రక్షణ కవచంగా ఉంటూ శత్రువులపై విరుచుకుపడేందుకు రష్యా వద్ద మరో 3 రకాల అణు జలాంతర్గాలు ఉన్నాయి. అవే అణుశక్తితో నడిచే అకులా, సియర్రా, విటర్ క్లాస్ జలాంతర్గములు.
మొత్తంగా చూస్తే 60 జలాంతర్గాములు దాదాపు 900 అణుబాంబులను మోసుకెళ్తాయి. ఈ ఆయుధాలన్నీ ఎల్లప్పుడూ ఆపరేషనల్ మోడ్ లోనే ఉంటాయి. అంటే ఏ క్షణంలోనైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయన్నమాట. ఈ జలాంతర్గాములకు ఇంధనం నింపుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే ఇవి నెలల తరబడి, అవసరమైతే ఏళ్ల తరబడి సముద్రంలోనే మోహరించి ఉండగలవు. ప్రస్తుతం ఈ అణు బలగాలన్నీ పోరాటానికి సిద్ధంగా ఉన్నాయని, వాటిని సముద్రాల్లో మోహరించి రంగంలోకి దించామని క్రెమ్లిన్ తాజాగా ప్రకటించింది. రష్యాకు చెందిన ఈ జలాంతర్గాములు 2 ప్రధాన నౌకలుగా విడిపోయి పనిచేస్తాయి. మొదటిది ముర్మాన్స్క్ కేంద్రంగా పనిచేసే ఉత్తర నౌకాదళం. ఇక్కడ యుద్ధ నౌకలు ఆర్కిటిక్ సర్కిల్, యూరప్, గ్రీన్లాండ్, కెనడా, అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో గస్తీ కాస్తాయి. ఇక రెండోది పసిఫిక్ దళం. వ్లాదివోస్తోక్ కేంద్రంగా పనిచేసే ఈ జలాంతర్గాములు ఇండో పసిఫిక్ ప్రాంతమంతటా నిఘా ఉంచుతాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత రష్యా యుద్ధ సన్నద్ధత అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని అర్థం పుతిన్ ఇప్పుడే అణ్వాయుధ దాడికి దిగబోతున్నారని కాదు. కానీ రష్యా అత్యున్నత స్థాయి యుద్ధానికి సన్నద్ధంగా ఉందనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. జలాంతర్గాముల్లోని సైనికులు అణుదాడుల నమూనా ప్రయోగాలతో సహా యుద్ధకాల డ్రిల్స్ ను ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారని దీని అర్థం. వినడానికి ఇది ఎంతో ఆందోళనకరంగా అనిపించవచ్చు. కానీ రష్యా నిజంగానే అణుదాడులకు సిద్ధమవుతోందా అంటే ఇప్పుడప్పుడే కాకపోవచ్చు. ప్రస్తుతానికైతే రష్యా ప్రపంచానికి ఒక గట్టి హెచ్చరికను మాత్రమే పంపుతోంది. అత్యంత రహస్యమైన, భారీగా ఆయుధాలు నిండిన, అత్యంత ప్రమాదకర రేడియో ధార్మికత కలిగిన హెచ్చరిక ఇది. ఇంతకీ రష్యా తన జలాంతర్గాములను ఇప్పుడే ఎందుకు రంగంలోకి దించింది? ఈ ఆకస్మిక యుద్ధ సన్నద్ధత వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? దీనికి సమాధానం దొరకాలంటే ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్ని పరిశీలించాలి. ముఖ్యంగా అమెరికా, దాని మిత్ర దేశాల కూటమి, నాటో రష్యా సరిహద్దుల్లో వ్యూహాత్మక కదలికలను తీవ్రం చేశాయి. మరోవైపు ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటికీ రష్యాను పశ్చిమ దేశాలు నలువైపులా దిగ్బంధించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. రష్యాకు అత్యంత సమీపంలో ఉన్న దేశాల్లో నాటో ఆధునిక క్షిపణి వ్యవస్థలను మోహరిస్తున్నాయి. ఉక్రెయిన్ కు అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. రష్యా భూభాగంపై దాడులకు ఉక్రెయిన్ను అమెరికా, మిత్రదేశాలు ఉసిగొల్పుతున్నాయి. ఈ పరిణామాలు సహజంగానే పుతిన్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. తమ సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించడానికి క్రెమ్లిన్ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పసిఫిక్ రీజియన్ లో అమెరికా తన ఉనికిని చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టడం కూడా రష్యా వ్యూహంలో భాగమే. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి అయిన ఆకస్ ఆధ్వర్యంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో అణు జలాంతర్గాములను మోహరించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దీనికి కౌంటర్ గా రష్యా తన పసిఫిక్ నౌకాదళాన్ని అలర్ట్ చేసింది. శత్రువులు ఒకవేళ వైమానిక దాడులతో రష్యాలోని మిస్సైల్ సైలోలను ధ్వంసం చేసిన సముద్ర గర్భం నుంచి తాము కోలుకోలేని దెబ్బ తీయగలమని నిరూపించడమే పుతిన్ అసలు ప్లాన్. అంటే పశ్చిమ దేశాల దూకుడుకు రష్యా అడ్డుకట్ట వేస్తోంది. గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ ను తమ వైపు తిప్పుకోవడానికే రష్యా ఈ అణు సబ్ మెరైన్లను లైవ్ మోడ్ లోకి తీసుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచాన్ని మరోసారి ప్రచన్న యుద్ధం నాటి భయాందోళనలోకి నెట్టేసింది. అణు క్షిపణులతో నిండిన 60 రష్యన్ జలాంతర్గాములు సముద్రపు లోతుల్లో నిశ్శబ్దంగా గస్తీ కాయడం అనేది అమెరికాకు, దాని నాటో కూటమికి రష్యా పంపిన అత్యంత శక్తివంతమైన ముందస్తు హెచ్చరిక. అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు ఏకంగా 900 అణ్వస్త్రాలను మోహరించడం కేవలం ఒక సైనిక ప్రదర్శన మాత్రమేనా? భవిష్యత్తులో రాబోయే మహా వినాశనానికి సంకేతమా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.